హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మన మార్కెట్లు విపరీతంగా ఫాలో అయిపోయినాయి. మోర్ దాన్ 300 పాయింట్స్ ఫాలో అనేది చూసాం కదా. అసలు మన మార్కెట్లు ఇంతగా ఫాలో అవడానికి కారణాలంటే, అట్లానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఏం జరుగుతోంది, అసలు సమస్య ఏంటి, వాళ్ళిద్దరి మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొంది. మండే నిఫ్టీ ఎక్స్పైరీ ఉండింది. నిఫ్టీ ఎక్స్పైరీ యాక్చువల్గా ట్యూస్డే 3rd of March ఉండాలి, కానీ అది 2nd of Marchకి మార్చబడింది. March 2nd మార్చడానికి రీజన్ ఏంటి, మనం నిఫ్టీ ఎక్స్పైరీకి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీని మండే మనం ప్లాన్ చేసుకోవచ్చు. మండేనే ఎక్స్పైరీ ఉండింది, సో మండే ఓపెన్ టైంలో ఎటువంటి ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చో పూర్తిగా చార్ట్ చూస్తూ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకే, ముందుగా మన మార్కెట్లు ఈరోజు ట్రేడ్ అయిన విధానం కనుక చూస్తే 40 పాయింట్ల వరకు నెగిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ ఫస్ట్ 15 minutes to హాఫ్ అన్ అవర్ వరకు కూడాను 25,400 లెవెల్స్లోనే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఒక్కసారి 25,400 లెవెల్ బ్రీచ్ అయ్యి డౌన్ సైడ్కి మూవ్ అయిన తర్వాత ఇంకా ఒక్కసారి కూడాను 25,400 టెస్ట్ కూడా చేయలేదు. 25,300 నుంచి 25,350 ఆ రేంజ్లోనే ఎక్కువసేపు కదలాడింది. ఆల్మోస్ట్ 3 గంటల వరకు అదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ 3 గంటల టైంలో వచ్చిన సివియర్ సెల్ ఆఫ్ తోటి 25,140 లెవెల్స్కి ఫాలో అయింది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 3వ తారీఖు ట్రేడ్ డీల్ న్యూస్ అనౌన్స్ అయిన తర్వాత 25,100 నుంచి 26,320 అంటే అప్రాక్సిమేట్గా 1,230 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెనింగ్ కూడా చూసాం ఆ రోజు మనం. అయితే హైయర్ లెవెల్లో నిలబడలేకపోయింది. కాకపోతే ఆ రోజు ఆల్మోస్ట్ 650 పాయింట్స్ హై నుంచి, అంటే 25,340 నుంచి 600-650 పాయింట్ల వరకు లోయర్ సైడ్ మూవ్ అవుతూ 25,650-670 లెవెల్లో ఎక్కడో క్లోజ్ అయింది. అయితే ఆ రోజు ఏర్పడిన గ్యాప్ 25,100 నుంచి 25,600 వరకు ఉంది కదా. ఇప్పుడు స్లోగా గ్రాడ్యువల్గా ఆ గ్యాప్ను మొత్తానికి ఫిల్ చేసుకుంటా వస్తుంది. సో ఈ రోజు వచ్చిన లో వచ్చేసేసి 25,140. మనకి ఇంతకుముందు ఫిబ్రవరి 3వ తారీఖు హై వచ్చేసేసి 25,100, అంటే ఇంకో 30 పాయింట్లు గ్యాప్ ఉండింది. అప్రాక్సిమేట్గా మనం చెప్పుకోవాలంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఈ రోజు మూవ్ తోటి. అయితే ఈరోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫాలో అయిన విధానం కనుక చూస్తే ఏదో సివియర్గా మార్కెట్లో న్యూస్ ఏదో ఫ్లో అయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 10 minutesలోనే 25,300 లెవెల్స్ నుంచి 25,140 ఆల్మోస్ట్ 170 పాయింట్ల వరకు 10-15 minutesలోనే ఫాలో అయిపోయింది. దీనికి రీజన్ కనుక చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఈ భయానక వాతావరణం అనేది 10 నిమిషాల్లోనే 170 పాయింట్ల వరకు ఫాలో అవడం అనేది ఆ న్యూస్, ఆ ఎస్కలేషన్ మూలంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా అమెరికా ఇరాన్ మీద ఏ నిమిషాలైనా సరే అటాక్ చేయొచ్చు అని చెప్పేసి న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది ఈ మధ్య కాలంలో. సో ఈ ఓవర్ వీకెండ్ అటువంటి న్యూస్ ఏదైనా బ్లో అవుతుందేమో, ఒకవేళ బ్లో అయితే కనుక మండే గ్యాప్ డౌన్ ఉంటుంది. దాన్ని కూడా బేస్ చేసుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ సివియర్ సెల్ ఆఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. ఓవర్ వీకెండ్ కనుక ఎటువంటి న్యూస్ లేకపోతే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఎస్కలేషన్ సంబంధించి కానీ, లేదంటే ఇరాన్ యుఎస్ మధ్యలో ఎస్కలేషన్ సంబంధించి కానీ ఎటువంటి న్యూస్ లేకపోతే మన నిఫ్టీ స్టేబుల్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా 25,100 లెవెల్స్ దగ్గర కాస్త కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాము మండే మార్నింగ్ ఏం జరగబోతుంది అనేది. మండే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. యాక్చువల్గా అయితే ట్యూస్డే 3rd March ఉండాలి, కానీ అది మండే 2nd Marchకి షిఫ్ట్ చేయబడింది. దానికి కారణం ఏంటంటే 3వ తారీఖు హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉండింది. సో దాంతో అది 3వ తారీఖు నుంచి 2వ తారీఖు షిఫ్ట్ చేశారు. సో డైరెక్ట్గా మండే ఓపెనింగ్లోనే మనకి ఎక్స్పైరీ ట్రేడ్స్ అనేవి ఉంటాయి మన మార్కెట్లో. సో ఇదన్నీ మూలంగా మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సెల్లింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈ విధమైన బోర్డర్ టెన్షన్ నడుస్తుంటే, మరో పక్క ఆయిల్ ప్రైసెస్ అనేది సర్జ్ అవుతూ ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అంశం. ఇది కూడాను మన మార్కెట్ ఈరోజు కంటిన్యూస్గా ఫాలో అవడానికి, మార్నింగ్ నుంచి కూడాను కంటిన్యూస్గా ఫాలో అవడానికి కారణం అయింది. ఓకే, ఈ రోజు మన మార్కెట్లను ప్రభావితం చేసిన ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సమస్య ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది, చరిత్ర ఏంటి అని కనుక చూస్తే 1893లోనే బ్రిటిష్ వాళ్ళు దురంద్ లైన్ అని చెప్పేసి ఒక సరిహద్దు గీతను గీశారు. అప్పుడు పాకిస్తాను ఇండియాలో భాగంగా ఉంది. బ్రిటిషర్స్కి ఆఫ్ఘనిస్తాన్ ఎంపైర్స్కి జరిగిన ఒప్పందం భాగంగా ఈ దురంద్ లైన్ అనేది వాళ్ళు డ్రా చేయడం జరిగింది. అయితే ఒకసారి బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ కూడా అప్పుడే డివైడ్ అయిపోయింది కదా ఇండియా నుంచి.
అప్పుడు ఈ సరిహద్దు గీత గురించి వివాదం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ వాళ్ళేమో అదే అంతర్జాతీయ సరిహద్దు, అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ని విడదీసే అంతర్జాతీయ సరిహద్దు అని వాళ్ళు అంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఇది అంతర్జాతీయ సరిహద్దు కాదు, ఇది మా భూభాగంలో భాగమే, ఇది మా భూభాగంలో భాగమే, మా భూభాగం ఇంకా యువతల పక్కే ఉందని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ వస్తున్నారు. ఇది ఈ విధంగా కొనసాగుతూ ఉంటే ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన తాలిబాన్ చేతులకు వెళ్ళింది కదా 2021లో, ఎప్పుడైతే యుఎస్ వాళ్ళ మిలిటరీ ట్రూప్స్ ని విత్డ్రా చేసుకున్నారో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ రూలింగ్ లోకి వెళ్ళిపోయింది. తాలిబాన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని తాలిబాన్ గ్రూప్స్ పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాయి, పాకిస్తాన్ అంతర్గత భద్రత అనేది కాస్త సమస్యగా తయారవుతుందని చెప్పేసి పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూ ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారంటే మేము ఎటువంటి గ్రూపులకి సపోర్ట్ చేయట్లేదు, అవి మా గ్రూప్స్ కాదు అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ అన్ని సమస్యలు అనేది ఒక్కసారిగా పెళ్లిబిక్కిపోయి వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగిపోతూ వస్తుంది. దీంతో ఇది రెండు కంట్రీల సమస్యగా మారిపోయి ఈ రెండు కంట్రీలు కూడా ఇప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళు కాలు దువ్వే స్థాయికి వచ్చేసినాయి. సో ఇప్పుడు సరిహద్దు సమస్య అనేది స్టార్ట్ అయింది. ఈ సరిహద్దు సమస్యతోటి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొంత హెల్ప్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది, మాకు వ్యతిరేకంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయటము, అట్లానే చైనా యొక్క సపోర్ట్ తీసుకోవటము, పాకిస్తాను చైనా యొక్క సపోర్ట్ తీసుకోవటము. సో ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన మార్కెట్లో కాస్త భయపడిపోయి రేపు ఓవర్ వీకెండ్ ఏదైనా అనుకోని సమస్య కనుక తలెత్తితే మండే మార్కెట్లు ఇబ్బంది పడతాయి అని చెప్పేసి ఉద్దేశం మీద ఈ ట్రేడర్స్ రిస్క్ ఆఫ్ మూడ్ తోటి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సెల్ ఆఫ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ అంతర్జాతీయ సమస్యలన్నీ పెరిగిపోతూ ఉండటంతో కూడా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఆయిల్ ప్రైసెస్ మూలంగా కూడాను మన ఎకానమీకి దెబ్బ పడుతుందనే ఉద్దేశం మీద ఈ సెల్ ఆఫ్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎక్కువగా జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ట్రేడింగ్లో మనం కొద్దిగా సంతోషపడదగ్గ విషయం ఏంటంటే ఐటీ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవటం. మార్నింగ్ అవర్స్లో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అయినాయి. ఐటీ ఇండెక్సే 2.5% పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఈవినింగ్ టైం వచ్చేటప్పటికి 0.4-0.5% తోటి పాజిటివ్గా క్లోజ్ అయింది. కానీ బట్ మార్నింగ్ అవర్స్లో మాత్రము 2.5% వరకు కూడాను పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఈ రోజు ఐటీ సెక్టార్లో స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి కారణం ఏంటంటే కొంతమంది అనలిస్టులు తీసుకొచ్చిన కొన్ని కామెంటరీ సపోర్టింగ్ కామెంట్స్. సో వాళ్ళ సపోర్టింగ్ కామెంట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఐటీ సెక్టారు బౌన్స్ బ్యాక్ అవుతుంది, స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ కామెంటరీ అనేది సపోర్టింగ్గా ఉండటంతో ఐటీ స్టాక్స్ కొద్దిగా రీబౌండ్ అని, దాంతోపాటుగా ఓవర్ సెల్లింగ్లోకి వెళ్ళిపోయినాయి కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా సెల్ ఆఫ్ గురైనాయి. సో దాంతో కూడాను బాటమ్ అవుట్ అవుతూ కొద్దిగా మన ఐటీ స్టాక్స్లో కాస్త పాజిటివ్ అనేది చూసాం ఈ రోజు మార్నింగ్ అవర్స్లో. కానీ ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో ఇంకోటి ఏం జరిగిందంటే ఫైనాన్షియల్ సెక్టార్లో స్టాక్స్ సెల్ ఆఫ్ గురైనాయి. నిన్న మాట్లాడుకున్నాం మనము ఐటీ సెక్టార్ స్టాక్స్లో సెల్ ఆఫ్ అయినప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్లో స్టాక్స్ కాస్త బయింగ్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈరోజు ఐటీ సెక్టార్లో స్టాక్స్ బై జరిగినప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్లో స్టాక్స్ సెల్ జరిగింది. సో ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. అంటే ఒక సెక్టార్లో స్టాక్స్ అమ్మటం, ఇంకో సెక్టార్లో స్టాక్స్ కొనడం. సో ఈ రెండు సెక్టార్స్లోనే మేజర్గా ఈ మనీ అనేది ఫ్లో అవుతూ ఉంది ప్రస్తుతానికైతే మాత్రం. సరే, మనం మండే ఎక్స్పైరీ కోసము నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ మనము ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవచ్చో మండేకి ఒకసారి చూద్దాం. సో మీరు ఈ రోజు క్లోజింగ్ కనుక చూస్తే లాంగ్ బిగ్ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ 317 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది కదా ఈ రోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 25,178. అన్ని లెవెల్స్ కంటే కూడాను లోయర్ లెవెల్స్లో 200-డే మూవింగ్ యావరేజ్ కంటే కూడాను లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. 200-డే మూవింగ్ యావరేజ్ 25,348 అనుకుంటే దానికంటే 170 పాయింట్లు లోయర్ సైడ్ క్లోజ్ అయింది. రేపటికి మండే మార్నింగ్కి ఎటువంటి న్యూస్ కనుక లేకపోతే, మనకి జియో పొలిటికల్ టెన్షన్ సంబంధించి ఎటువంటి న్యూస్ కనుక లేకపోతే 25,100 దగ్గర కాస్త సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 25,100 కాకుండా ఇంకొక 100 పాయింట్స్ లోయర్కి మూవ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. 25,000 వరకు కూడాను ఒకసారి ఫాలో అయ్యే అవకాశం ఉంది. 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో 25,000 దగ్గరకు వస్తే కనుక మీరు 24,400, 24,500 ఆ లెవెల్కి సంబంధించిన పుట్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మార్నింగ్ అవర్స్లో వస్తేనే మీరు అగ్రెసివ్గా సెల్ చేసుకోవచ్చు. అదే ఆఫ్టర్నూన్ సెషన్లో కనుక లోయర్ లెవెల్లోకి వస్తే మనం న్యూస్ని అబ్జర్వ్ చేసుకొని మాత్రమే మనము పొజిషన్స్ తీసుకోవాలి. 24,800, 24,700 లెవెల్స్ కూడాను ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఏది న్యూస్ కనుక ఏదైనా బ్లో అవుట్ అయితే. ఓకే, మీరు న్యూస్ చూసుకొని
మీరు మార్కెట్లో మండే ట్రేడింగ్ చేయండి. మండే ఒక్కటి మాత్రం కాస్త క్రూషియల్ మనకి, ఎందుకంటే ఓవర్ వీకెండ్ ఏ న్యూస్ లేకపోతే మండే ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదైనా న్యూస్ ఛానల్స్లో అయినా సరే న్యూస్ ఇస్తారు. ఏ న్యూస్ లేకపోయినా సరే న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్ చేసేసి పబ్లిష్ చేసి దాని మూలంగా కూడా మార్కెట్ని డౌన్ సైడ్కి మూవ్ చేస్తారు. సో మీరు కేర్ఫుల్గా ఉండండి మండే మార్నింగ్ మాత్రము. ఓకే, సో అదే అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి 25,320 మనం ఇంతకుముందు ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. సో 25,320 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 25,450 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో 25,000 నుంచి 25,450, ఈ 450 పాయింట్ 500 పాయింట్ల మధ్యలో రేపు మండే ఎక్స్పైరీ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది. ఓకే, సో మీరు ప్లాన్ అయితే మాత్రము ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు 24,400, 24,500కి సంబంధించిన పుట్స్ని మీరు సెల్ చేసుకుంటూ ఉండొచ్చు స్లోగా, గ్రాడ్యువల్గా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనము ప్లాన్ చేసుకునే స్ట్రాటజీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.